సో శాంతి గారు ఉన్న మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నానండి, మీరు నన్ను తిట్టుకోకూడదు. సో మీ పెళ్ళికి ముందు మీకు శాంతి గారిని చూడకముందు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎవరి మీద క్రష్ చేసి అలా ఉండేవా? ఎవరి మీద మనసు పారేసుకున్నారా? ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్కి వచ్చే వరకు కూడా నాకు సుఖం అనేది తెలియదు. మాకు వేరే అవకేషన్స్ కానీ అట్లాంటివి అంత టైమే ఉండేది కాదు. సో ఇట్లా ఎక్కువ బిజీ ఉండేది. తర్వాత నేను చదువుకున్నది కూడా కో ఎడ్యుకేషన్ కాదు. బాధపడుతున్నావు బాధపడుతున్నట్టున్నారు. అప్పుడే అట్లాంటిది ఏదైనా ఉంటే నా గోల్ రీచ్ అయ్యేవాడిని కాదేమో. మరి ఇప్పుడు ఉన్న హీరోయిన్స్లో మీరు బాగా అడ్మైర్ చేసేది ఎవరిని? ఇంటికి వెళ్తే డిబిల్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ కూడా జెనీలా అంటే ఇష్టం. అంటే ఎందుకంటే వాళ్ళ చిన్న కొడుకు అలాగే నవ్వుతుందంట. ఓకే, ఇంటి చిన్న కొడుకు అంటే బాగా ఇష్టం. సో ఇంటికి రాగానే చెప్తాడు అట్లాగే ఉంది, మేహాంశలాగే ఉంది అంటారు. ప్రొఫెషనల్గా ఉన్నారు ఇప్పుడు అందరూ. మీ ఇద్దరిలో గొడవ పడితే, మీరు ఇద్దరు ఎప్పుడైనా గొడవ పడితే ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అవుతారు? ఆయనే అవుతారు. మీరు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. పెద్ద గొడవ ఏం రాదు మాకు, ఊరికే చిన్న చిన్నది. ఏదో ఇట్లాంటి విషయంలో వస్తుంది మాకు, ఇంకా వేరే విషయం ఏం రాదు. ఏదో హెల్పింగ్ దీంట్లో వచ్చినప్పటికే ఇప్పుడు ఏదో నేను చెప్తుంటే థ్యాంక్ యూ గారు గంభీరంగా కనిపించిన చాలా సాఫ్ట్ పర్సన్ అని. ఇప్పుడు మాకు తెలిసిన ఇంకొక నిజం ఏంటంటే సిగ్గు కూడా ఎక్కువే కొంచెం శ్రీహరి గారికి. సిగ్గులేనివాడిని కాదు నేను. మీరిద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారే కదా, మీరిద్దరూ కలిసి చూసిన ఫస్ట్ మూవీ అంటే? బాగా విలన్ సినిమా ఏదో చూసాము, మా పెళ్ళి అయిన కొత్తలో అనుకుంటా. ఒక రేపింగ్ సీన్ చూశాను, ఏంది ఫస్ట్ టైం చూడడము. అది చూసి వచ్చి 3 రోజులు మాట్లాడలేదు ఆయనతోటి. అసలే పొసెసివ్. 3 రోజులు మాట్లాడలేదు. మళ్ళీ నేనే ఆలోచించుకొని ఆయన చేస్తున్న క్యారెక్టర్కి అది తప్పదు. అది నేను ఆయన సినిమా చూడని మానేశాను. ఆయన మళ్ళీ హీరో అయిన తర్వాత ముందు ప్రేమించుకుందాంరా బాలకృష్ణ గారి సినిమా ఒకటి, ఆయన చెప్పారు రేపింగ్ సీన్ లేదని చెప్తే ఆ 2 సినిమా చూశాను. తర్వాత చూసింది ఆయన హీరో సినిమాలే. షూటింగ్స్కి మరి వెళ్తూ ఉంటారా మీరు ఆయనతో? సాంగ్ అంటే వెళ్తాను, అవునా? ఎందుకంటే వెళ్ళి కొంచెం హెల్ప్ చేస్తాను ఆయనకి. స్టెప్స్ చెప్తూ ఉంటా, హెల్ప్ చేస్తుంటారు. ఎలా చేస్తుంటారు శ్రీహరి గారు డాన్స్? మీకు నచ్చుతుందా? ఓకే ఓకే. ఎన్ని మార్కులు ఇస్తారు 10కి యాజ్ ఎ డాన్సర్? ఒక 3 మార్క్స్. ఓ, ఆయనకి జిమ్నాస్టిక్స్ చేసి బాడీ అంతా స్టిఫ్ అయిపోయింది. సో శాంతి గారు, శ్రీహరి గారి ఫిజిక్ చాలా బాగుంటుంది. ఆయన ఎలా కష్టపడతారు అలా బిల్డ్ చేసుకోవడానికి? 6 ప్యాక్, ఫస్ట్ 6 ప్యాక్ మీరే అసలు తెలుగు ఇండస్ట్రీలో చెప్పాలంటే. మిమ్మల్ని చూసే కాపీ కొట్టారు అందరూ. నాకు ఇప్పుడు 6 ప్యాక్ అంటే నాకు నవ్వుస్తుంటుంది వీళ్ళని చూస్తుంటే. ఎందుకు? ఎప్పుడో చేసేసాం దానికి, ఇప్పుడు కొత్త పేరు పెట్టి దాన్ని ఇప్పుడేంటో హైప్ చేస్తున్నారు. ఎప్పుడో శ్రీహరి గారు చేసింది అది. మీ సపోర్ట్ ఎలా ఇస్తారు సపోర్ట్ శాంతి గారు? ఆయన పొద్దున్న లేస్తారు, పొద్దున్న మార్నింగ్ మిల్క్ అది ఇస్తాను, తాగేసి వాకింగ్ చేస్తారు, మళ్ళీ వెయిట్ సైజ్ చేస్తుంటారు. పిల్లల విషయానికి వస్తే మీరు వాళ్ళు ఏ ఫీల్డ్లో చూడటానికి ఇష్టపడతారు? మీరు పట్టి పంగనామాలు అయితే పెట్టాం మేము. వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటే అదే దాంట్లో ఎంకరేజ్ చేస్తాం. మీరు ఏమన్నా డాన్స్ అది నేర్చుకోండి అని ఇట్లా చెప్తూ ఉంటారా? ఇప్పుడు ఒక 2 years నుంచి స్కూల్లో మొత్తం అన్ని డాన్స్ ప్రోగ్రామ్ వాళ్ళే ఉంటున్నారు. వాడు చిన్నవాడైతే మొత్తం ఇట్లాగే వెళ్తుంటాడు. ఇంట్లో కూడా ఇట్లా వాడు అసలు నడకనే నడవడమే డాన్సింగ్ తోటే ఉంటుంది. వాడిది డాన్స్ మూమెంట్ తోటే ఉంటుంది, మామూలుగా అట్లా నడవడు. తర్వాత వాళ్ళు షూట్ చేస్తున్నారు ఒక కాన్సెప్ట్ తీసుకొని. ఓకే. వీళ్ళ తమ్ముడి పిల్లలు 2 ఉన్నారు, మన ఫైట్ మాస్టర్ విజయ్ పిల్లడు ఉన్నాడు, మా పిల్లలు 2 కలిసి ఒక కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళు హెలికాప్టర్ ఫైట్ అన్ని కూడా ఉంటుంది. హెయిర్ కాలిపోయి పడిపోతుంటుంది. సాటర్డే కానీ సండే కానీ ఒక రోజు ఎడిట్ చేస్తారు, మళ్ళీ దానికి రీ రికార్డింగ్ కూడా, మ్యూజిక్ కూడా పెడతారు, మళ్ళీ టైటిల్స్ వేస్తారు, వేసి తీసుకొని చూపిస్తారు. డైరెక్టర్ శశాంక్ పెద్దవాడు. అండ్
ఇది వచ్చి కో డైరెక్టర్ వచ్చి మేహాంశం అని చిన్నవాటి పేరు వేశారు.